శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 17th చాప్టర్. ఇక్కడ ఆ పరమేశ్వరుడు మహాకాళ ఆది ప్రముఖమైన దశ అవతారాలొక్క వర్ణన. నందీశ్వర ఉవాచ శృణ్వతో గిరిశస్య ఆద్యావతారణాన్ దశ సంఖ్యకాన్ మహాకాలముఖ్యాన్ భక్త్యోపాసన కాండ సేవితాన్. నందీశ్వరుడు మళ్ళీ సనత్ కుమారులకైతే ఆ వర్ణనలన్నీ చెప్తున్నాడు, ఆ అవతారాలు ఎన్ని తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు అవన్నీ కూడా. అలాగే ఇక్కడ నందీశ్వరుడు ఇప్పుడు నేను ఉపాసన కాండ ద్వారా సేవించబడే ఆ మహేశ్వరుడు యొక్క ఆ దశ ప్రముఖమైన అవతారాన్ని గురించి నేను చెప్తాను. ఆ మహేశ్వరుడు ఇలా ఆయన ప్రథమ అవతారమైన మహాకాల స్వరూపంలో ఉద్భవించాడు. ఆయనే మహాకాలుడు. అయితే ఆ మహాకాలుడే 10 అవతారాల రూపంలో ఎలా అయితే తానే మళ్ళీ అయ్యాడో ఆ భేదాలతో భక్తిపూర్వకంగా నేను చెప్పేది వినమని చెప్తున్నాడు నందీశ్వరుడు సనత్ కుమారుడికి. తత్రాదో హి మహాకాలో భుక్తి ముక్తి ప్రదః సతాం శక్తిస్తత్ర మహాకాళీ భక్తిప్సిత ఫలప్రద. దశ అవతారాల్లో మొదటిది మహాకాల అవతారము. ఇది అంటే మళ్ళీ ఒక్కొక్క అవతారంలో మనం ఎప్పుడైతే ఆ పరమాత్మను పూజించుకుంటామో దాని ప్రతిఫలాన్ని మనం పొందుతూ ఉంటాం. అయితే ఈ అవతారంలో మహాకాల స్వరూపంగా ఉన్న పరమేశ్వరుని ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆయన ఏమిస్తాడు? సజ్జనులకి భోగం మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. సజ్జనులు సత్ ప్రవర్తనతో సద్గుణాలతో సంపన్నంగా ఉన్నవాడు, సదాచారం తదంగా ఎప్పుడూ ఆచరణలో ఉన్నవాళ్ళు. అలాగే ఈ మహాకాల అవతారంలో ఈ పరమేశ్వరు ఉంటే వారి మహాశక్తి ఆవిడ మహాకాళి. మనకంటే దశమహావిద్యల్లో కాళి ఈ అన్ని నామాలతో ఉపాసన చేస్తున్నాము అంటే ఇక్కడ అమ్మవారే కాదు, అక్కడ అయ్యవారు కూడా. ఎక్కడెక్కడైతే ఆ పరమాత్మ ఈ పురుష రూపాన్ని ధరిస్తూ ఉన్నాడో అవతారాలు ఈయన ధరించిన ప్రతిసారి శక్తి రూపంలో తను కూడా ఉద్భవిస్తూనే ఉంటుంది. అందుకే శివశక్తిక యుక్తంగానే ఉంటుంది, విడతీయలేని వాళ్ళు. అందుకే ఈ అవతారంలో శక్తి రూపంగా మహాకాళి ఉంటుంది. ఈవిడ భక్తులకు అభిష్ట ఫలాలన్నీ కూడా అంటే ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని ప్రతిఫలంగా ఇస్తుంది. ఏ అవతారాలు తీసుకున్నా ఇంతకు ముందు ఏదైతే చెప్పారో తానే త్రిమూర్తులుగా ఉన్నాడు. అయితే ఆ ఆది పరాశక్తే మళ్ళీ త్రిశక్తులుగా మారుతుందని, ఆ త్రిశక్తులుగా మారుతున్నది ఈ త్రిమూర్తులకి మళ్ళీ తాను ఉంటుంది. అందుకే విష్ణు వైష్ణవి అంటే లక్ష్మి, అలాగే బ్రహ్మ సరస్వతి అంటే బ్రాహ్మణి, అలాగే ఇంద్ర ఇంద్రాణి, అలాగే శివ శక్తి. ఇక్కడ ఎక్కడెక్కడైతే అవతారాలు ఉన్నాయో అక్కడక్కడ కూడా శక్తి కేంద్రంగా అమ్మవారే ఉంటుంది. ఈ రెండు ఒక్క కలయికతోనే సృష్టి అన్నది ఉద్భవిస్తూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ అలానే ఉంటుంది, అవి మారవు. ఈ అవతారం తీసుకున్న ప్రతిసారి ఆ అవతారం కూడా ఉంటుందంటే గుణాతీత మాయాతీత సర్వాతీత అయిన సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మ విడతీయటానికి వీలు లేకుండా పూర్ణ అవతారంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. ఆ పూర్ణంలో ఈవిడ కూడా ఉన్నది. తారానామా ద్వితీయశ్చ తారాశక్తిస్తతేవ చ భుక్తిం ముక్తి ప్రధోచోభో స్వాసేవక సుఖం ప్రధో. మొదటి అవతారం ఏదైతే మహాకాళి శక్తి స్వరూపం. రెండో అవతారం తార అంట. తార అన్నది శక్తి, తార్ అన్నది ఈ పరమేశ్వరుడు యొక్క రెండో అవతారం. తార్ అన్న నామంతో విఖ్యాతి చెందాడు. ఆయన శక్తే తార. ఈ ఇద్దరు రూపంలో కూడా ఏమి ఇస్తారు అంటే భక్తులకి సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. సుఖాలతో పాటు అంటే జీవించి ఉన్నంత వరకు భోగప్రదము, మరణానంతరం మోక్షము. అందుకే భోగ మోక్ష రెండు భక్తులకి ఇచ్చేవాళ్ళు. భువనేశో హి బాలః తృతీయః పరికీర్తితః భువనేశీ శివ తత్ర బాలాః సుఖదా సతం. మూడో అవతారం ఎలా అయితే బాల్ అంటే ఇక్కడ బాల అన్నది చిన్నపిల్ల. మనం చూస్తే చాలా అవతారాల్లో ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా సరే అమ్మవారు ఎలా కనిపిస్తుంది అంటే 8 ఏళ్ళ ఆ చిన్న పాపలా కనిపిస్తుంది అని. అయితే ఇంతకు ముందు అవతార ఘట్టంలో కూడా విశ్వవానుడు ఏదైతే పూజిస్తాడో కాశీకి వెళ్ళి అక్కడ కూడా ఎలా కనిపిస్తాడు? బాలస్వరూపంలో. ఎలా ఎన్న వయసు? 8 ఏళ్ళ వయసులోనే కనిపిస్తున్నాడు. బాల రూపం, ఇక్కడ బాలిక రూపం. అలాగే మూడో అవతారం బాల భువనేశ్వరుడులాగా ఆ పరమేశ్వరుడు, అలాగే ఇక్కడ బాలిక రూపంలో ఉన్న ఆవిడే
మళ్ళీ భువనేశ్వరి, భువనేశ్వర, భువనేశ్వరి. ఈ ఇద్దరు కూడా మళ్ళీ సత్పురుషులకి సుఖాల్ని ప్రసాదిస్తారు. ఎక్కడ చూసినా సరే సజ్జనులు సత్పురుషులు అంటే ఎవరికి లభిస్తున్నాయి అంటే అందరి మీద కూడా ఎవరైనా సరే మనం అహంకారంతో ఉన్న, వికారాలతో ఉన్న, దుర్గుణాలతో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వాళ్ళమైనప్పుడు కూడా కరుణ అన్నది అందరి మీద ఎప్పుడు ఎల్లవేళ్ళ ప్రసరింపచేస్తాడైతే ఆ పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకుని అలాగే ప్రాకృతి పురుష అక్కడ మళ్ళీ ఆ తత్వాన్ని కూడా పూర్ణంగా తెలుసుకుని ఆ పరమాత్మని ఎప్పుడైతే నువ్వు నిష్కామంగా త్రికరణ శుద్ధిగా అలాగే అంతరంగికంగా బాహ్యంగా కూడా ఎప్పుడు అదే భావనలో ఉన్నావో అటువంటి వాళ్ళే పైగా చేసేది లోక హితార్థమే చేస్తారు, స్వలాభం కోసం ఏం చేయదు. పైగా సామాన్యులమైన మనము అంటే ఏ కర్మ చేసినా సరే పరమాత్మకు సమర్పణ భావంతో చేయాలి. మన జీవితంలో ఏది లభించినా సరే అది మళ్ళీ మహాప్రసాదంగా భావించి తీసుకోవాలి, బంధనాలైనా వస్తువులైనా ఏదన్నా సరే. ఇక్కడ ఎప్పుడు సత్పురుషులకి సుఖాలే ప్రసాదిస్తారు వాళ్ళిద్దరూ కూడా. అలాగే నాలుగో అవతారం, ఈ నాలుగో అవతారము శ్రీ విద్యేశ షోడశాః శ్రీ విద్యా షోడశి శివ చతుర్థో భక్త సుఖదో భుక్తి ముక్తి ఫలప్రద. ఈ నాలుగో అవతారం ఏదైతే మనము షోడశ ఉపచారాలు అంటాం అంటే 16, అలాగే ఇక్కడ అవతారంలో ఆ పరమేశ్వరుడు షోడశ శ్రీ విద్యేశక, అలాగే ఈవిడ శక్తి రూపంలో షోడశి శ్రీ విద్య, ఆ రూపంలో ఇద్దరు ఉంటారు. ఈ అవతారంలో భక్తులకి ఏం చేస్తున్నారు, సుఖాన్ని ప్రసాదిస్తున్నారు, అంతేకాకుండా భోగాన్ని మోక్షాన్ని కూడా ఇస్తున్నారు ఇద్దరు. శ్రీ విద్య ఉపాసకులు అంటే ఏంటి, ఆ పరమాత్మ యథార్థ తత్వము ఎక్కడున్నాడు. శ్రీ విద్య అంటే అలాగే యంత్రంలోనే కాదు, ఇక్కడ మన శరీరంలో లలిత కూడా చెప్తే ఏం చెప్తారు, ప్రతి ఒక్క గ్రంథి గురించి మూలాధారం నుంచి సహస్రాల దాకా ఏమున్నాయో అందులో ఉన్న చక్రాలే కాకుండా అందులో ఉన్న గ్రంథుల దగ్గర నుంచి ప్రతిదీ చెప్తూ ఉంటారంటే అంతర్ముఖ ప్రయాణాన్ని కొనసాగించి అక్కడున్న పరమాత్మను నువ్వు పరిశోధన చేసే విధానంగా ఉండాలి. ఈ ఉపచార రూపంలో జ్ఞాన రూపంలో నువ్వు తెలుసుకున్న ఆ పరమ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకే ఆ భక్తుల్లో ఉన్నదానికి సుఖాలు ఇవ్వటమే కాకుండా భోగ మోక్ష కూడా ప్రసాదిస్తారు. పంచమో భైరవ ఖ్యాత సర్వదా భక్త కామద భైరవి గిరిజా తత్ర సదుపాసక కామద. ఈ ఐదవ అవతారంలో భైరవ నామంతో పరమేశ్వరుడు ప్రసిద్ధి చెందాడు. ఈ అవతారంలో పరమాత్మ భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నిరంతరం పూర్ణం చేస్తూనే ఉంటాడు. అలాగే ఈ భైరవుడు అక్కడ మళ్ళీ శక్తి స్వరూపం మహాశక్తి గిరిజ భైరవి నామంతో ప్రసిద్ధి చెంది ఉన్నది. ఆవిడ కూడా సజ్జనుల ఉపాసకులకు కోరికలు కూడా ఆవిడ కూడా పూర్ణంగా తీరుస్తూనే ఉన్నది. చిన్న మస్తక నామాసో శివ షష్ట ప్రకీర్తిత భక్త కామ ప్రధ చైవ గిరిజ చిన్న మస్తక. ఆరవ అవతారము చిన్న మస్తక్ అని పరమేశ్వరుడు చిన్న మస్తక అన్న అవతారంలో మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఆ మహాశక్తి యుక్తంగా చిన్న మస్తక అన్న గిరిజాదేవితో భక్తుల యొక్క మనోరథాలన్నీ కూడా పూర్ణం చేస్తున్నాడు. అంటే ఎక్కడ చూసినా సరే ఏ అవతారంలో తీసుకున్నా సరే మూలం ఏంటి, భక్తి శ్రద్ధతో సత్పురుషుల్ని ఉద్ధరించడానికి, దుర్గుణాలతో ఉన్నవాడిని వాటి నుంచి తొలగించడానికే ఇక్కడ జరిగేది. అందుకని భక్తుల యొక్క సకల కోరికలు ఉపాసకుడు యొక్క కోరికలన్నీ కూడా పూర్ణం చెయ్యటము. ధూమవాన్ సప్తమహాశంభుః సర్వకామ ఫలప్రదః ధూమావతి శివ తత్ర సధూపాసక కామధ. అలాగే ఏడో అవతారం ఏంటంటే ధూమవాన్, అలాగే ఆ శక్తి ధూమవతి. ఇక్కడ ఆ ధూమవాన అవతారంలో ఉన్న ఏడవ అవతారమైన పరమేశ్వరుడు సంపూర్ణంగా కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. ఆ ధూమవతి అన్న శక్తి కూడా సజ్జనులన్న ఉపాసకులకి కూడా ఆవిడ ఫలాల రూపంలో ఇస్తూనే ఉంటుంది. శివావతార సుఖదో అష్టమో భగలాముఖ శక్తిస్తత్ర మహానంద విఖ్యాత భగలాముఖి. ఎనిమిదో అవతారము ఇక్కడ పరమాత్మ భగళ ముఖగా ఉంటాడు, అక్కడ సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఆ అవతారంలో. అలాగే శక్తి స్వరూపము బగళాముఖి రూపంలో ఉంటుంది, ఆవిడ పరమ ఆనంద స్వరూపిణి అంటే ఆనందదాయక, ఆనందాలు ఇస్తూ ఉంటుంది. శివ అవతారో మాతంగో నవమహా పరికీర్తిత
మాతంగి తత్ర శర్వాణి సర్వకామ ఫలప్రద. ఆ పరమేశ్వరు యొక్క 9వ అవతారం మాతంగా. అయితే అందులో విఖ్యాతి చెందినవాడు. అయితే అక్కడ శక్తి మాతంగి. భక్తులకి సమస్త కోరికలు కూడా ఇద్దరు నెరవేరుస్తారు. దశమః కమలః శంభుర్భుక్తిర్ముక్తి ఫలప్రదః కమలా గిరిజా తత్ర స్వభక్త పరిపాలిని. ఇక్కడ పరమేశ్వరుడు కళ్యాణకారి అయిన ఈ 10వ అవతారంలో ఆయన కమలనామంతో ఉన్నాడు. కమల. అమ్మవారు శక్తి రూపంలో ఎలా ఉంది? కమలా. కమల్ అన్నది పరమాత్మ, కమల అన్నది శక్తి రూపమైన ఆ పార్వతీదేవి. అయితే ఈ కమల అవతారంలో ఉన్న పరమాత్మ భోగ మోక్ష రెండు ఇస్తాడు భక్తులకి. అలాగే ఈ పార్వతి కమలా రూపంలో ఉండి ఆవిడ ఏం చేస్తుంది అంటే భక్తుల్ని పాలన చేస్తుంది. యతే దశమితాః శైవ అవతారః సుఖప్రదాః భుక్తిం ముక్తిప్రదశ్చైవ భక్తానాం సర్వదా సతం. ఆ పరమేశ్వరుడి అవతారాలన్నీ కూడా సజ్జనులకేమో భక్తిలోకి, ఆ భక్తితో ఉన్న వాళ్ళకి సర్వదా సుఖాలు ఇస్తున్నాడు. ఈ సుఖాలు ఇవ్వటమే కాకుండా భుక్తిని ఇంకా ముక్తిని కూడా ప్రసాదిస్తున్నాడు. యతి దశవతారా హి శంకరస్య మహాత్మనః నానా సుఖప్రదా నిత్యం సేవతాం నిర్వికారతః. ఆ మహాత్ముడైన పరమేశ్వరుడు ఈ 10 అవతారాల్లో నిర్వికార రూపంలోనే ఎవరైతే సేవ చేసుకుంటున్నారో నిరంతరము అన్ని రకాల సుఖాలు వాళ్ళకి ప్రసాదిస్తాడంటే అన్నీ ఉన్నవి పరమాత్మే. ఈ నామం ఆ నామం కదా, అన్ని నామాలు పరమాత్మవే, ఈ రూపం ఆ రూపం కదా, అన్ని రూపాలు పరమాత్మే అన్న భావనలో వికార రహితంగానే ఉన్నాడు పరమాత్మ, ఏ అవతారం అయినా సరే. అందుకని అలా ఎవరైతే సేవ చేసుకుంటున్నారో నిరంతరము చేసుకున్న కారణంగా ఎలాంటివైనా సుఖాలు కూడా ఆ ప్రకారంగా పరమాత్మ కూడా ఇస్తున్నాడు. ఏతదశావతారాణాం మాహాత్మ్యం వర్ణితం మునే సర్వకామప్రదం జ్ఞేయం తంత్రశాస్త్రాదిగా అర్భితం. ఓ ముని, ఇక్కడ నేను పరమేశ్వరుడు యొక్క 10 అవతారాలు, దాని మహత్యాల వర్ణన, అలాగే 10 శక్తుల గురించి కూడా చెప్పాను. ఈ మహత్యాన్ని సంపూర్ణం అంటే ఇది విన్నంత మాత్రాన సంపూర్ణంగా కోరికలన్నీ కూడా తీర్చేస్తూ ఉంటుంది. ఇది తంత్రశాస్త్రంలో నిగూఢమైనది అని చెప్తారు. మనకి ఈ నవరాత్రుల్లో పైగా దశమహావిద్యల్లో కూడా ఆ నవరాత్రి సమయాల్లో దీన్ని ఉపాసగా ఆ శక్తిని ఆరాధించే వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. లేకపోతే ఏదో ఒక్క దేవతామూర్తి ఆ 10లో ఏదో ఒక్క మూర్తినే నిత్యము ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న మస్త అని కూడా అంటారంటే ఇవన్నీ కూడా మహా అవతారాలు, మహావిద్యలతో కూడుకుని ఉన్నవి. అంటే పరిపక్వత లేని వాళ్ళు ప్రతిదీ పరమాత్మ స్వరూపమే అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని ముట్టుకోవటానికి, కొన్ని కొన్ని చెయ్యటానికి అందరికీ అర్హత పాత్రత లేదు అన్నది కూడా భావించాలి. అన్నీ పరమాత్మ స్వరూపంగా నువ్వు చెట్టుకు నీరు పోసిన పరమాత్మ అన్న భావంతో నువ్వు చెయ్యగలిగితే అది నీకు చాలు. ఇదేదో చాలా గొప్పది కదా, ఏదో చేసేస్తానన్నట్టుగా ప్రతిదాని వెనక మనం వెళ్ళకూడదు. ఇవి చాలా శక్తితో కూడుకుని ఉన్నవి. ఎలా అయితే ఇళ్లలో వాడటానికి రెసిడెన్షియల్ పవర్ అనే ఉంటుంది. మనకున్న చిన్న చిన్నవి ఏవైతే టీవీకి, ఫ్రిడ్జ్కి, వాషింగ్ మెషిన్కి వీటికి పనికొచ్చేవి. అవి కూడా ప్లగ్లో నేను పెట్టాల్సిన సాకెట్లో పెట్టాల్సింది పెట్టడం మానేసి నా వేలు తీసుకెళ్ళి అందులో పెడితే ఎలా ఉంటుంది? షాక్ తగులుతుంది. అంటే దాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆ పద్ధతిలోనే వినియోగించుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ఇది చాలా గొప్పది కదా అని ప్రతి దాంట్లో వేలు తలకాయ నేను పెట్టకూడదు అన్నది కూడా వాస్తవము. ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఆ పరమాత్మ యొక్క అవతారమే. ఉన్నవాడు ఒక్కడే అనేకమవుతున్నాడు, కానీ ప్రతి దాంట్లో కూడా శక్తి ఉన్నది, నిగూఢమైన ఉన్నది. అందుకే ఇక్కడ తంత్రశాస్త్రాల్లో నిగూఢంగా ఉన్నది, ఇది తెలుసుకోవాలి. గూఢంగా దేన్ని పెడతారు? ఇప్పుడు బంగారం కానీ ఇట్లాంటి మన సాధారణంగా మన ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ చాలా విలువైనవన్నీ అందరికీ కనిపించేలాగా టీవీ హాల్లో పెడతామని నా దగ్గర ఉన్నాయని లేదే, లోపల భద్రంగా మళ్ళీ లాకర్లో పెట్టి దాని తాళం కూడా తీసుకెళ్ళి మళ్ళీ భద్రంగా దాన్ని ఇంకో దగ్గర పెడతాం. అందరికీ కనిపించేలాగా ఇంటి తాళాలు తిప్పినట్టు తిప్పను కదా. అందుకే ఇది నిగూఢమైనది. ఏతసామాధి శక్తినామద్భుతో మహిమాముని సర్వకామప్రదో జ్ఞేయస్తంత్రశాస్త్రాధికర్పితః. అందుకే ముని, ఈ అవతారాలు శక్తులు ఈ మహిమతో చాలా అతి అద్భుతమైనవి. అందుకే ఇవి సకల కోరికల్ని కూడా ప్రసాదిస్తాయి. అందుకే తంత్రశాస్త్ర ఇటువంటి అన్నిటిలో కూడా ఇది గోప్యంగానే ఉంచబడి ఉన్నది.
శత్రుమారణ కార్యాధో తచ్చక్తి పరమత కలదండకరీ నిత్యం బ్రహ్మతేజో వివర్ధిని. ఇప్పుడు శక్తితో కూడుకుని ఉన్నది శాస్త్రాల్లో ఇట్లా అన్నిటో ఇవి చాలా మళ్ళీ అభిష్ట సిద్ధులు అన్నీ ఇచ్చేస్తుంది అంటే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకోవడానికి వీలు లేదు అన్నది అర్థం చేసుకోవాలి. అందుకే గోప్యంగా ఉంచబడింది. అందుకే ఈ శక్తులు దుష్టుల్ని దండిస్తూ ఉంటాయి. దశ మహావిద్యలు ఆ పరమాత్మ యొక్క దశ అవతారాలు ఇవన్నీ కూడా చాలా శక్తితో కూడుకుని ఉన్నవి. అందుకే ఈ శక్తులు ఏం చేస్తాయి, దుష్టుల్ని దండిస్తాయి, అలాగే బ్రహ్మ తేజస్సుని ఇంకా వృద్ధి చెందేలాగా చేస్తాయి, శత్రువుల్ని నిగ్రహిస్తాయి, సర్వకార్యాలు సర్వశ్రేష్టంగా కూడా చేసేలాగా చేస్తాయి. ఇత్యుక్తాస్తే మయా బ్రహ్మణవతారా మహేషీతు సశక్తికా దశమిత మహాకాల ముఖాః శుభాః. అందుకే ఓ ముని, ఈ ప్రకారంగా నీకు నేను శక్తి సహితంగా పరమేశ్వరుడు ఒక అవతారు మహాకాలాది ఇట్లాంటి ప్రముఖమైన దశ అవతారాల గురించి చెప్పాను, ఆ వర్ణన అన్నది చెప్పాను అన్నాడు. శైవ పర్వేషు సర్వేషు యోధీతే భక్తి తత్పరః ఏతదాఖ్యానమమలం సోతిశంభుర్ప్రియో భవేత్. ఏ భక్తు తత్పరులతో ఎవరైతే భక్తులు ఉంటారో, అలాగే ఇక్కడ పూర్వము శివుడు యొక్క నిర్మలమైన ఇతిహాసాన్ని ఎవరైతే ఈ గాథలను ఆ చరిత్రను అవతారాల్ని వాటిని చదువుతున్నారో ఇక్కడ ఆ పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. అంటే నాకు నిజంగా అర్థం కాదు, ఉపాసన చేసే అంత నాకు లేదు, నాకు ఆ క్రమం తెలియదు, నాకు అంత శక్తి సమర్థత లేదు, నాకు అంత జ్ఞానం కూడా లేదు. కానీ ఇక్కడ ఈ శైవ పర్వంలో అంటే ఆ పరమాత్మ యొక్క లీలలకి సంబంధించి పరమాత్మ యొక్క అవతారాలకు సంబంధించి ఇతిహాసాల్లో ఏవైతే రాసి ఉన్నాయో అది మట్టుకు నేను చదువుతున్నాను అంతే. దాన్ని ఉపాసన ఏం చెయ్యట్లా, అందులో రాసింది నేను చదువుతున్నాను, లేకపోతే వేరే వాళ్ళు చదివింది నేను వింటున్నాను. దాని మాత్రం చేత కూడా పరమాత్మ ప్రీతి చెందుతాడంటే అర్థం ఏంటి అంటే, తెలియంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు, ఏదైతే ఉన్నదో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. మంచి పని అన్నది నువ్వు మొదలు పెట్టినప్పటి నుంచి నీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా నడుస్తాయి, అందుకు పరమాత్మ ప్రీతి చెందుతాడు. దుర్వినియోగం చెయ్యాలన్న తలంపు కూడా నీకు లేకుండా ఇది వింటం మంచిది అన్న భావంతో వింటున్నావు, ఎందుకంటే నేను వికారాలతో ఉన్నాను, అవన్నీ తొలగించుకోవటానికైనా సరే దీన్ని నేను ఆధారం చేసుకుంటున్నానన్న భావనలు. బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వి క్షత్రియో విజయీ భవేత్ ధనాదీపో హి వైశ్యః సాయచ్చూద్రః సుఖమవాప్నుయాత్. ఈ బ్రాహ్మణ ఇలా బ్రహ్మ తేజస్సు యుక్తంగా, అలాగే క్షత్రియాలు విజయాలు పొందాలన్నా, బ్రాహ్మణులు ఆ బ్రహ్మ తేజస్సు వృద్ధి చెందాలన్నా, వైశ్యులు ధనాధిపత్యం ఎక్కువ, ఎందుకంటే క్రయ విక్రియ చేస్తూ ఉంటారు కాబట్టి అలా కావాలన్నా, అలాగే శూద్రులకి సుఖప్రాప్తి కూడా, అంటే 4 వర్ణాల వాళ్ళకి పైగా ఏమిస్తున్నాడు, అందరికీ ఒకటే ఇవ్వట్లేదు కదా, అంటే నీ అర్హత నీ పాత్రత నీకు ఏది అవసరం అది ఇస్తున్నాడు. బ్రాహ్మణులకి తేజస్సు కావాలి అది ఇస్తున్నాడు, క్షత్రువులకి విజయాలు ఇస్తున్నాడు, అంటే మళ్ళీ శత్రు బాధ లేకుండా తీసేస్తున్నాడు. వైశ్యులకి ధనాధిపతిగా అంటే డబ్బులు, ఎందుకంటే క్రయ విక్రయ పెట్టాలి తేవాలి ఇవ్వాలి అన్నీ అలా చేస్తున్నాడు. శూద్రులకు ఏదైతే కష్టంతో కూడుకుని ఉంటుంది, శారీరక శ్రమ ఉంటుంది, అందుకని వాళ్ళకి సుఖాలు ప్రాప్తిస్తాయి. ఇది వినినంత మాత్రం చేత శాంకర నిర్జధర్మస్థాః శృణువంతశ్చరితం త్విధం సుఖినః శ్రుయు విశేషేణ శివభక్తా భవంతు చ. ఆ మన ధర్మాల్ని అనుసరించి ఈ చరిత్రను ఎవరైతే వింటున్నారో కాస్త సమయాన్ని వేచించి వినటమే భక్తి. అలా ఉన్న కారణంగా భక్తులకి ఏమవుతుంది, సుఖాలు లభిస్తాయి, అలాగ విశేష రూపంగా ఆ పరమేశ్వరు మీద ఆ భక్తి కూడా ఉద్ధరింపబడుతుంది, వాళ్ళు క్రమేణా భక్తిలో ఇంకా 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 ఉన్నత స్థితికి చేరుకుంటారు అని. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 17th చాప్టర్ సంపూర్ణం.